ఓ సుమక్క సందెక్క అందరూ తయారైనా అరే బండొచ్చేయాలైంది ఇంకా మీ సదురుడు కాలేదా? ఏం సదురుడమ్మా మీది? ఉత్తప్పుడు సదురుడేనాయే, ఎటన్నా పోదామన్నప్పుడు సదురుడేనాయే. వీళ్ళు చేయబట్టి నాకు ఆలస్యం అవుతుంది కదా. ఏడికి పోతుండొచ్చు, గీ పిల్ల గింత ఆత్రం చేస్తుంది అని అనుకుంటారు కదా. ఇంకేడికి ఈ ఆల్టి సంధి మేడారంలో చిన్న జాతర అవుతుందట, పోదామని గీ ఆత్రం అంతా. మీరు కూడా వస్తారా మాతోని? పోయేద్దాం పర్రి. అమ్మవార్లకు మొక్కులు, జంపనవాగుల తానాలు, నిలువెత్తు బంగారం జోకుడు. మేడారంలో అయ్యేటి చిన్న జాతరకు బగ్గ బండ్లు కట్టిలు భక్తులు. బుధారం నాడు మేడారం చిన్న జాతర సురువైంది. 4 వద్దులైతది ఈ జాతర. తొలతనాడు మండమెలిగే పండగ చేస్తారు. అంటే మేడారంలో ఉన్న సమ్మక్క, కన్యపల్లిలో ఉన్న సారలమ్మ గుళ్లను శుద్ధి చేసేటి కార్యం అన్నట్టు. పొలిమేరలు కట్టేటి కార్యం ఉంటది. 4 దిక్కుల పొలిమేరలు కట్టినంత సేపు బయటోళ్ళు ఎవరిని లోపలికి రానియరు. తెల్లారి సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దెల కాడ పసుపు కుంకుమ రాసి పెద్ద పూజలు చేస్తారు అయ్యవార్లు. మళ్ళా తెల్లారి అమ్మల గద్దెల కాడికి వచ్చి పెద్ద పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. అట్ట అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బండ్లు కట్టుకొని వస్తున్నారు. పొయ్యి మీద ఉండేటి వంట సామాను, వంటలోందానికి పొయ్యి కింద పెట్టేటి కట్టెల కాంచి అన్ని బండ్లలో మెలుక్కొని బయలుదేరు భక్తులు. బెల్లం ముద్దలు నెత్తిన పెట్టుకొని వస్తున్నారు. గద్దెల కాడ మొక్కులు పెట్టుకుంటున్నారు. తలనీలాలు ఇచ్చేటోళ్ళు తలనీలాలు ఇస్తున్నారు. మొక్కులు తీర్చుకునేటోళ్ళు కోళ్ళని ఇడిచిపెడుతున్నారు. తొలతనాడు మస్తు సంబరంగా అయింది మేడారం చిన్న జాతర. ఎదిట్టుంటే ఇటు గవర్నమెంట్ తరపుకించి 5,30,00,000 దానికి ఇచ్చిల్లట జాతరకు వచ్చేటి భక్తులకు తక్లీఫ్లేం లేకుండా చేసేటందుకు. అందుకనే ఇక ఎవరికేం తిప్పల లేకుండా అన్ని తీర్ల సవలతులు చేసిరు ఆఫీసర్లు. అటు సర్కారు తరపుకించి మంత్రులు కొండా సురేఖ మేడం, సీతక్కలు వచ్చి మొక్కులు పెట్టుకున్నారు. ఇట్లా శనారంతో మేడారం చిన్న జాతర ఉడుస్తుంది. అది అయిపోయినాక 5-6 సూర్యాపేట జిల్లాలున్న పెద్దగట్టు జాతర సురువైతుంది. ఇక ఏడు ఎండాకాలంలో భక్తులకు జాతరలే జాతరలు. 2 ఏళ్ల కోపాలు వచ్చేటికి జాతరలకు బోబుద్ధి అయిన వాళ్ళ నుండి అట్ట పోయిరాలి. అడంక జాతరలు అయిపోయినాక బోబుద్ధి అయితే మళ్ళీ 2 ఏళ్ళు ఆగాలి. మరి ఏం చెప్తున్నా.